హాయ్ హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ తాళ్ళపల్లి రమణండి. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళైతే గృహప్రవేశం ఉందండి. మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళు వెమ్లవాడలో కొత్త ఇల్లు కట్టారండి. మేమైతే అక్కడికి వెళ్ళాము. అడ్వాన్స్గా 1 డే బిఫోర్ వెళ్ళాము. ఇక అక్కడైతే చిన్న చిన్నగా వర్క్ అయితే చేసేసాము. మేము మామిడి తోరణాలు కట్టామండి. నేను మామిడి తోరణాలు కుచ్చాను, కానీ కడదామంటే నాకు అందుతలేదు. నేను హైట్ తక్కువ, అందుకని నాకు అసలు అందట్లేదండి. అండ్ ముందుగా అయితే నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడ అయితే పప్పు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎక్కువ మొత్తంలో చేయ కదా, అసలు ఈసారి ట్రై చేశానండి. ఎక్కువ మొత్తంలో పర్ఫెక్ట్గా కుదిరిందండి. టేస్ట్ అయితే బాగుంది. టమాటా పప్పు అయితే వేసాను. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? ఇక మా ఫ్రెండ్ వాళ్ళు అయితే గృహప్రవేశం ఉందని మేము ముందుగా అయితే వెళ్ళాం కదా. ఇక రైస్ అయితే అయింది, మరొక పప్పు, టమాటా పప్పు, రైస్. అండ్ నాకు ఇక ఫాస్టింగ్ ఉందని నన్ను వేరే టిఫిన్ చేసుకోమన్నారు. నేనే చేసుకున్నాను టిఫిన్. అయితే రైసు కొంచెం మెత్తగా అయిందనేసి మేము అంతసేపు చూస్తున్నాం. ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుంది కదా, అంతసేపు ఎందుకు చూడడం అని అనుకుంటున్నారా? చూసాము, చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. అంటే మేము మధ్యలో దింపేసాము, అడుగున ఏమైనా వాటర్ ఉన్నాయో అయిందా అనేసి చూస్తున్నామండి. రైస్ అయితే అయింది ఫ్రెండ్స్, కానీ చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఆడ మంచిగా చాలా ఎంజాయ్ చేసాము. అన్ని పూజలు జరిగాయి టైంకు. అన్ని పూజలు టైంకి అయితే జరిగాయి ఫ్రెండ్స్. సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, బొమ్మల పెళ్ళి చేశారండి. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అండి, చూడండి అమ్మ ఎంత యాక్టివ్గా ఉంది, హాయ్ చెప్తుంది. ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. అమ్మ ఏజ్ వచ్చే వరకు అసలు కాళ్ళు ఎత్తలేవో తెలియదు. ఇక చూడండి, ఇక మార్నింగ్ ఇప్పటికైతే మార్నింగ్ 5 అవుతుందండి. ఇక అందరం తలో దిక్కు కలిసి ఇక పూజ టైంకు కావాలనేసి అయితే వర్క్ చేస్తున్నామండి. అలంకరణ సత్యనారాయణ స్వామి పీఠాన్ని అయితే అలంకరణ చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇచ్చుకోండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ ఇవ్వండి, లేదు కొత్త వాళ్ళే అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టగానే వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నేను సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ బొమ్మల పెళ్ళి కళ్యాణం లైవ్ పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. లైవ్లో చాలా బాగా జరిగిందండి పూజ. ఇక ఏంటిదంటే అలంకరణ అయిపోయి ఇక మామిడి తోరణాలు అంటే బంతిపూలు అయితే పీఠానికి అయితే కట్టామండి. ఇక మామిడాకులు ఆల్రెడీ కుచ్చే ఉన్నాయండి. చాలా అలంకరణ అయితే బాగా చేశారండి. మొత్తం అది బంతిపూలతో అయితే అలంకరణ చేశారు, చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మా ఫ్రెండ్ వాళ్ళకైతే వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఇక కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. కొత్త బట్టలు కట్టుకొని కదా పూజ మీద కూర్చోవాలనేసి కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. ఇక పంతులు గారు వచ్చారండి, ఇక పూజ అయితే అవుతుంది. చాలా బాగా అయిందండి. అసలు ఎంత మంచి అంటే అసలు కన్నులు పండగలాగా అనిపించింది నాకైతే.
ఇంకొక గంట వరకు తెచ్చిన సరే. నాని అగ్నే నమః యమాయ నమః నవృతే నమః వర్ణాయ నమః వాయవే నమః కుబేరాయ శతమానం మౌజలాచేంద్రగని ఆయుధాలు గట్టేశ్వర్యాలు అనుకోండి తలాస్తూ దేవుడితో అలా పెట్టండి మళ్ళీ నోమప్పుడు తీసుకెళ్తాడు చెప్పి నేను చదువుకుంటా మెల్లగా దేవుడి ఆడబిడ్డ మగరాత్రి పట్టణం మరి మీరే మగరాత్రి పట్టణం మరి అక్షరం లేదు పెద్దలు అన్నారు ఒకరు మగరాత్రి పట్టణం దేవుడితో పెట్టుడు ఇప్పుడు మగరాత్రి ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ పెళ్లి అప్పుడు పట్టేద్దాం వేడి శతమానం భవిష్యత్ మనోభావం చేపల చిత్రస్తు పెద్దవాళ్ళు ఇళ్ళ కన్నా మా ఇందరి కన్నా పెద్దవాళ్ళు అందరూ వేయండి అనుకోండి తలాస్తూ పోయి దేవుడి ఇంట్లో పెట్టు మధ్య